అరే ఎప్పుడు చూసి నీ కాంటెజ్ ఇంకా స్క్రాప్ అరచకాలు చూసి చూసి చిరాకు తప్పట్లేదు. దొబ్బుతుంది కానీ ఏం చేస్తున్నావు తప్ప మనకి ఇంకా దొరకట్లేదు. అందుకే ఈసారి వెతికి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీసుకొచ్చా. ఈ రోజుల్లో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఏంట్రా, అటు చూడు నీకే తెలుస్తుంది. నా పేరు చరణ్, నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఒరే ఏదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అన్న 10th క్లాస్ పిల్లహోక లవ్ స్టోరీ. పిల్లహోకలు అయితే వాళ్ళకి మనసు ఉండదా, ప్రేమ పుట్టదా? సర్లే ఏదో ఒకటి లాస్ట్ మన కాయలు టచ్ అయిపోతే చాలు. ఈ రోజు నువ్వు లేట్ వస్తున్నావు. నైట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేసే వరకు లేట్ అయిందిరా. ఓ మరి నువ్వు? మనం ఢిల్లీ లేటే కదరా. నీ నవ్వవేంట్రా నువ్వు? నవ్వకు పిసుక్కో. ఇంతకీ నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా? చేసారా? చేసావా? ఫైల్ లేదురా? అరే ఇంట్లో మర్చిపోయారా? లాభడాలు వస్తుంది. హీరోయిన్ అక్కడ ఆగు వస్తుంది. ఇప్పుడు హీరో గడ ఫ్రెండ్ ఆడుకుంటూ ప్రాజెక్ట్ పేపర్స్ కింద పడేస్తాడు పాపం. అలా చేసా, నా ప్రాజెక్ట్ పేపర్స్ రా. అరే సారీ రా. అయ్యో వాళ్ళిద్దరు అలా ఏరుకుంటుంటే హీరోయిన్ ఎంట్రీ. స్కూల్ పిల్లని తీసుకొచ్చి హీరోయిన్ అంటావేంట్రా? ఆమెరా హీరోయిన్, స్కూల్లో కదా, అందుకే అర్థమైంది. ఆ చూపేంట్రా అమ్మాయిలు ఇప్పుడు చూడన్నాడు చూస్తున్నావు. లుక్ కట్టు పన్నా ఒక సాంగ్ తలేవా. ఏమైంది వేళ బాబు తలో ఈ సందడేలా. బాబు ఇంకెంతసేపు స్లో మోషన్ లో తీస్తారా? పాప త్వరగా తీసేసి వెళ్ళు. ఏమైంది థ్యాంక్స్. హలో, నీ పేరు? అడిగారా అమ్మాయి ఇన్స్టా ఐడి, ఇంటి అడ్రస్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, బెస్ట్ ఉన్నాడా అని అడిగేసే. కూల్ రాకి ఇవన్నీ తర్వాత అడుగుతారులే. ఏంట్రా అటు చూస్తున్నావు? ఆ అమ్మాయి చాలా బాగుంది కదరా. నువ్వు అక్కడ అలా చూసుకుంటూ ఉండిపో. స్కూల్ టైం అయిపోయి మీ సార్ పడతారు పెద్ద కర్ర. చరణ్ ఏమైందిరా? మార్నింగ్ నుంచి ఏదో ఆలోచిస్తున్నావు. ఏముంది, అమ్మాయి గుర్తొచ్చి ఉంటుంది అందుకే తెగ కొరికేసుకుంటున్నాడు. ఏంటవి గోర్లు? మార్నింగ్ ఒక అమ్మాయిని చూసాను రా. ఏంటి, అమ్మాయిని చూసావా? అమ్మాయినా చూసాడు, రొప్పల బోళ్ళు కాదు. ఎవర్రా మార్నింగ్ చూసిన అమ్మాయా? అవునరా, ఈవినింగ్ తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. చూసిందా పొద్దున ఈలోపు ఎక్కడి నుంచి లవ్ పుట్టుకొచ్చిందిరా? మరి దాన్నే లవ్ అంటారు. ఆడు 10th క్లాస్ అన్నప్పుడు అర్థమైంది వీడితో లవ్, దానికి మళ్ళీ ఫీలింగ్స్. అవుతావురా, లైఫ్ లో చాలా గొప్పవాడవుతావురా. అరే మామ అమ్మాయిరా. వీళ్ళు ఎప్పుడు అమ్మాయిలు చూడలేదేంట్రా ప్రతి దానికి? అమ్మాయిని చూసావా? అరే మామ అమ్మాయిరా. ఓ ఎక్సైట్మెంట్ అయిపోతున్నారు పిల్లలు కదా, అలాగే అవుతారు. హలో, నా పేరు చరణ్, నేను నిన్ను మార్నింగ్ నుంచి లవ్ చేస్తున్నా. నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి. ఏరా పిల్ల బొమ్మక మార్నింగ్ నుంచి లవ్ చేసేస్తున్నావా? ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, కనీసం అమ్మాయి పేరు కూడా తెలియదు. లవ్ ఆవిడ కావాల్సి వచ్చిందా? నేను నిన్ను మార్నింగ్ నుంచి లవ్ చేస్తున్నా. నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి. అయ్యే మరి పిల్ల ఆలోచనలంటే. నువ్వు ఎప్పుడు వచ్చావురా? నువ్వు బెదిరించావు కదా, అప్పుడే వచ్చా. మరి తను? నువ్వు ఎతసోళ్ళంతా చెప్పేదాకా ఉంటదండి, ఎప్పుడో వెళ్ళిపోదు. చిచి ఏదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అన్నావు. చూస్తేనేమో పొద్దున్న చూసిన అమ్మాయితో లవ్ అంటాడు, సైకోగా స్టాక్ చేస్తాడు. ఇదే లవడంలో లవ్ స్టోరీ రా. రే అమ్మాయి వస్తుందిరా. వీళ్ళేంటి పొద్దున్న నుంచి మనల్ని ఫాలో అవుతున్నారు, వెదవలు. అసలు ఏంట్రా వీడికి వాళ్ళ స్కూల్ కలకంటే అమ్మాయి వెంట పెడతా. చదువుకోరా మీరు ఇంకా? నీ పేరేంటి? చరణ్. ఎందుకు నన్ను నిన్నటి నుంచి ఫాలో చేస్తున్నావు? అది అట్ట అడుగు. మా క్లాస్ లో ప్రోగ్రెషన్ గురించి చెప్పారనమాట. అందులో G²=AH అనే ఫార్ములా. విజ్ఞాన ప్రదర్శనలో లేకపోతే ఏంటి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఎందుకు ఫాలో చేస్తాడు? లవ్ చేయడానికి. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సో ఇంకోసారి నన్ను ఫాలో చేస్తే బాగోదు. బాయ్. అది అమ్మాయి అంటే అలా ఉండాలి. ఏదంటే ప్రతి పిల్ల కూడా చూసిన వెంటనే లవ్ అవడానికి కూడా ఫీల్ అవుతుంటారు. ఒరే పొద్దున్న చూసిన అమ్మాయితో లవ్ అని చెప్పు, ఇప్పుడు దింగమంటే ఫీల్ అవుతావు. పోయి చదువుకోక, ఫస్ట్ లవ్ కదా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అదేంటో నిన్నే కదా వార్నింగ్ ఇచ్చింది, మళ్ళీ వాడి గురించి ఆలోచిస్తుంది అంటే ఆల్రెడీ పడిపోయింది అక్కడ. ఎలా రా లవ్ రా నా లవడా? నీకు బాయ్ ఫ్రెండ్ లేడు అవునా? ఎవరు చెప్పారు నాకు బాయ్ ఫ్రెండ్ లేడని? ఉన్నాడు. నవ్వుతూ చెప్తుందేంట్రా, నీకు అర్థం కావట్లేదు అక్కడ ఆల్రెడీ. ఒరే ఒకరికొకరు చూసుకుంది నేను పొద్దునే కదా, ఈలోపు కరెంట్ పాస్ చెప్పిందా? మరి అదే పిల్లహోక లవ్ అంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నా కోసం ఎందుకు చూస్తావు? నేను నీకోసం ఏం చూడలేదు. నేను చూశాను. నువ్వు నన్ను చూడడం నేను చూశాను. ఏం చదవమంటావు అయితే మరి? నా పేరు శృతి. ఫ్రెండ్స్. నేను నిన్ను ఫాలో చేయకుండా నిన్ను కలిస్తే నీకు ఓకేనా? అలా ఎలా అవుతుంది? ఏముంది, అమ్మాయి స్కూల్లో జాయిన్ అయిపోతాడు. నీకెలా తెలుసురా? ఇందులో పెద్ద తెలియకపోవడానికి ఏముంది? ఆడు చూసిన వెంటనే లవ్ అనుకుంటే ఎప్పుడైతే ఫీల్ అయ్యాడు అప్పుడే అర్థమైంది ఇలాంటి హెరోక్ పని ఏదో చేస్తాడని. అవునా, తర్వాత ఏందో చూద్దాం రా. రే ఇప్పటి వరకు స్టోరీలో లవ్వే లేదురా. అసలైన లవ్ స్టోరీ ఇప్పుడే మొదలవుతుంది. పిల్లలు
చదువుకోకుండా చదువులో ఏం పనులురా ఏం పనులు రాయి